ఈ రోజుల్లో చాలామందిని ఇబ్బంది పెడుతున్న సమస్య వైటమిన్ బి12 లోపం. మాంసాహారులు శాకాహారులు అనే తేడా లేకుండా చాలామంది బి12 లోపంతో బాధపడుతున్నారు. నమస్తే, వెల్కమ్ టు టీవీ21 ద బెటర్ చాయిస్. నేను పుష్ప. ఇవాల్టి వీడియోలో బి12 లోపం ఉంటే కనిపించే లక్షణాలేంటో తెలుసుకుందాం. ముందుగా బి12 మన శరీరానికి ఏ విధంగా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం. కేంద్ర నాడీ వ్యవస్థ సరిగ్గా పనిచేయటానికి, మన శరీరంలో అన్ని అవయవాలు సరిగ్గా పనిచేయటానికి, శరీరంలో శక్తిని ఉత్పత్తి చేయటానికి, డిఎన్ఏ రిపేర్కి, రెడ్ బ్లడ్ సెల్స్ ఉత్పత్తికి, ఇలా అన్నీ సక్రమంగా పనిచేయటానికి బి12 అనేది చాలా కీలకమని తెలుసుకోండి. భారతదేశంలో 47% మందిలో బి12 లోపంతో బాధపడుతున్నారు. మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, చాలామందికి వారికి బి12 లోపం ఉందని వారికే తెలియకపోవటం. ఇప్పుడు బి12 లోపం ఉంటే కనిపించే లక్షణాలేంటో తెలుసుకుందాం. అనీమియా, అదే అండి రక్తహీనత, మలబద్ధకం, తిమ్మిర్లు, అలాగే కన్ఫ్యూజన్, నాలుక మంటగా అనిపించడం, అలసట, ఆకలి లేకపోవటం, సూదులు గుచ్చినట్టు ఉండటం, బరువు తగ్గటం, మానసిక కృంగుబాటు, ఇలా అనేక లక్షణాలు కనిపిస్తాయి. సాధారణ లక్షణం ఏంటంటే ఎప్పుడూ అలసటగా ఉండటం, ఉదయం నిద్ర లేచాక కూడా హుషారుగా లేకపోవటం, ఫ్రీగా ఏ పని చేసుకోలేకపోవటం, బద్ధకంగా ఉండటం, బ్లడ్ కౌంట్ తక్కువగా ఉండి శరీరం పాలిపోవటం, నోటిపూతతో బాధపడుతూ ఉంటే బి12 చెక్ చేసుకోండి. జ్ఞాపక శక్తి తగ్గిపోవటం, చిరాకు పడటం, అసహనం, మతిమరుపు, చేతులు కాళ్లల్లో షాక్ వచ్చినట్లు ఉండటం, బి12 ఉండాల్సిన దానికంటే తక్కువగా ఉంటే ఆటో ఇమ్యూన్ డిసీజ్ వచ్చే ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ లక్షణాలు కనుక ఉన్నట్లయితే బి12 లోపం ఉందేమో ఒకసారి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది.